వెల్కమ్ బ్యాక్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామకం రద్దయింది. సర్కార్ నిర్ణయంతో పాటు నియామకాల్లో ప్రభుత్వం చేసిన మార్పులను కూడా హైకోర్టు తప్పుపట్టింది. అసలు వీసీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మార్పులేంటి? యూనివర్సిటీలపై ప్రభుత్వ అజమాయిషీ ఎంతవరకు సమంజసం? సరే, తెలంగాణలో వీసీల నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. 2 ఏళ్లు ఆగిన వాళ్ళు 2 రోజులు ఆగలేరని కూడా ఒక కామెంట్ చేసింది. వీసీల నియామకం ఎందుకు సార్ ఇంత వివాదాస్పదం? అంటే ఇప్పుడు వివాదం కావడానికి ఏంటంటే ప్రభుత్వము కొన్ని మార్పులు నియామకాల విషయంలో తీసుకొచ్చింది. ఒక మార్పు ఏంటంటే గవర్నర్ ఛాన్సలర్ కాదు, ప్రభుత్వమే ఛాన్సలర్ నియమిస్తుంది అని. రెండవ మార్పు ఏం తెచ్చారంటే వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది గవర్నర్ చేయడు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు. మూడో మార్పు ఏం తెచ్చారంటే వైస్ ఛాన్సలర్ ఎవరు కావాలి అంటే ఉండే క్వాలిఫికేషన్స్ని కాస్త సడలించారు. ఈ మూడింటిని కోర్టు తప్పుపట్టింది. ఎందుకు అంటే విశ్వవిద్యాలయానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. చాలామందికి అర్థం కావాల్సింది యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్. అందుకే కోర్టు ఇందులో మౌలికంగా ఉన్న లోపం ఏంటంటే ప్రభుత్వం జీవో 28, 29, జీవో 38 3 జీవోలు తెచ్చింది. అలాగే జీవో 1 of 2016 అని 4 జీవోలను ఇవాళ సవాల్ చేశారు. ఎందుకంటే ఇందులో మౌలికమైన అంశం ఏంటంటే యూనివర్సిటీ అనేది ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం అయితే ప్రభుత్వమే దీనిపైన అజమాయిషి ఉంటుంది. కానీ మన ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఏంటంటే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి దూరంగా ఉంటాయి. అమెరికాలో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నామ్ చామ్స్కీ ఉన్నాడు, వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ మోస్ట్ స్కాలర్. మరి ఆయన రోజు అమెరికాను తీవ్రంగా విమర్శిస్తాడు. అమెరికన్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ అయినా. ఆ ఛాన్స్కి దాకేందుకు నాగేశ్వరం ఉన్నాడు కదా, ఈ నేల నుంచి టీవీలో ఓపెన్గా మాట్లాడుతున్నాడు కదా. మరి నేను చాలా మంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన విధానాలు, తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన విధానాలు, అనేక మంది విధానాలు రైట్ ఉంటే రైట్ అన్నాను, తప్పు ఉంటే తప్పు అన్నాను. నన్ను ఎవరేమనలే కదా. అదే నేను ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎప్పుడో ఉద్యోగం పోలే కదా. అంటే అర్థం ఏంటి? విశ్వవిద్యాలయాలకు ఆ స్వయం ప్రతిపిస్తారు. ఆడమ్ స్మిత్ నుంచి కార్ల్ మార్క్స్ వరకు సమాజంలో ఉన్న అధికార వ్యవస్థలు వాళ్ళని అణచివేసినప్పుడు విశ్వవిద్యాలయాలే వాళ్ళ హక్కును చేర్చుకున్నాయి. అందువల్ల యూనివర్సిటీస్కు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ అటానమీ ఉంటుంది. ఈ అటానమీని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో చెప్పింది, ఒక్కసారి కాదు. యూనివర్సిటీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వమే వేతనాలు ఇవ్వచ్చు కానీ ప్రభుత్వం కాదు అని చెప్పింది. అందుకే యూనివర్సిటీ ఉద్యోగి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు పోటీ చేయాలంటే. నేను ఎమ్మెల్సీకి 8 ఏళ్ళు నా రాజీనామా చేయలేదు. అదే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే తప్ప నీ నామినేషన్ యాక్సెప్టే కాదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వెంటనే కొట్టేస్తాను నామినేషన్. మన అది కొట్టేయలే కదా. నేనే ఒక ఎగ్జాంపుల్. అంటే అర్థం ఏంటి అంటే యూనివర్సిటీ ప్రభుత్వం కాదని ఒప్పుకున్నది కదా ఇదే ప్రభుత్వం. అది ఫండమెంటల్ పాయింట్. అందువల్ల దీనికి వైస్ ఛాన్సలర్లను ప్రభుత్వం నియమిస్తా అంటే దీని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి పైన దాడి అవుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిపై దాడిని మన భారతదేశ చట్టాలు ఒప్పుకోవు. ఇక రెండవది యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో కావడం మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు చాలాసార్లు తీర్పు చెప్పింది. ఇవాళ కూడా హైకోర్టు అదే అంశాన్ని మళ్ళొకసారి నొక్కి చెప్పింది, మీరు యూజీసీ గైడ్ లైన్స్ను డైల్యూట్ చేస్తానికి వీలు లేదు. ఇది సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పిన అంశం. అందువల్ల మౌలికంగా నియమ నిబంధనలు ఎక్కువ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అంశం. వ్యక్తిగతంగా ఈ వైస్ ఛాన్సలర్ నియామకాలు తప్పని కాదు. ఆ మాటకొస్తే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నియామకాలపైన ఎక్కడ విమర్శలు ఏం రాలేదు వాళ్ళ మీద. ప్రభుత్వం పైన రాలేదు, ఆ వీసీల పైన కూడా ఏం రాలేదు. ప్రొసీజర్ తప్పు పట్టడమే తప్ప వ్యక్తులు కాదు. వ్యక్తుల్ని ఎవరు తప్పు పట్టలేదు, ప్రొసీజర్స్నే కోర్టు క్వశ్చన్ చేసింది.